I am Dr. B. Venkateshwar Reddy, Associate Professor of Political Science, St. Vizianar College, Khammam. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ప్లేటో. రాజనీతి తత్వ విచారంలో అతి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆదర్శ రాజ్య స్వాప్నిక సామ్రాట్ ప్లేటో క్రీస్తు పూర్వం 427 BCలో ఎథెన్స్లో ఒక సుసంపన్నమైన కుటుంబంలో జన్మించాడు. ప్లేటో అసలు పేరు అరిస్టోటిల్. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఆనాటి గ్రీక్ సాంప్రదాయాల ప్రకారం ఇంటి వద్దనే పూర్తి చేసుకొని ప్రముఖ కవిగా, చిత్రకారుడుగా ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత సోక్రటీస్ దగ్గర ఒక 8 సంవత్సరాల పాటు ప్లేటో శిష్యరికం చేశాడు. 407 BC నుంచి 399 BC వరకు, అంటే సోక్రటీస్ మరణించేంత వరకు కూడా సోక్రటీస్తో కలిసి ఉన్నాడు. సోక్రటీస్తో పరిచయం కాకముందు ప్లేటో ఆనాటి ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తిని చూపించాడు. ఎథెన్స్కు, స్పార్టాకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఎథెన్స్ ఓడిపోవటంతో స్పార్టా నాయకత్వంలో 30 మంది వ్యక్తులతో కూడిన ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో స్వయంగా ప్లేటో మేనమామలు 2 ఉన్నారు. సహజంగానే సంపన్నమైనటువంటి కుటుంబం, విద్యావేత్త కావటం వల్ల ప్లేటో మేనమామలు ప్లేటోను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానించారు. తను కూడా పరిపాలకుడిగా వెళ్ళటానికి ప్లేటో ఆసక్తి చూపాడు. ఆ నేపథ్యంలో సోక్రటీస్తో కలిగినటువంటి పరిచయం ప్లేటో ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. 8 సంవత్సరాల ప్లేటో శిష్యరికం, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు, సోక్రటీస్ను అరెస్టు చేయటం, విచారించటం, మరణదండన విధించటం, ఇవన్నీ ప్లేటోని బాగా కలవరపెట్టాయి. సోక్రటీస్ను ఆ శిక్ష నుంచి తప్పించడానికి ప్లేటో అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు, కానీ సోక్రటీస్ అంగీకరించకపోవటంతో అవేవి కూడాను జరగలేదు. సోక్రటీస్ తను నమ్మినటువంటి ఆదర్శం కోసం ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడటంతో సోక్రటీస్ మరణం ప్లేటోని బాగా పొంగదీసింది. సమాజ బాగు కోసం, సమాజ మంచి కోసం పనిచేసేటటువంటి వాళ్లకు సమాజం ఇచ్చేటటువంటిది మరణశిక్ష అని చెప్పి ప్లేటో బాధపడ్డాడు. సోక్రటీస్ మరణంతో తట్టుకోలేక ప్లేటో విదేశాలలో కొంతకాలం పర్యటించాడు. అజ్ఞాపకాలు మర్చిపోవటం కోసం మెగారా, ఈజిప్ట్, సిసిలీ, ఇటలీ మొదలైనటువంటి దేశాలలో పర్యటించాడు. మెగారా వెళ్ళి అక్కడ తన సహపాఠి అయిన యూక్లిడ్ స్థాపించిన మెగారిక్ స్కూల్ను సందర్శించాడు. అలాగే సైరక్యూస్ రాజ్యాన్ని సందర్శించి సెకండ్ డియోనేషియస్కు శిక్షణ ఇవ్వటానికి ప్లేటో ప్రయత్నం చేశాడు. విదేశాల్లో ఉన్నటువంటి సమయంలోనే ప్లేటో తన స్నేహితులకు ఒక లేఖ రాశాడు. ప్రస్తుతం తను చేయవలసినటువంటి పని పరిపాలకుడిగా మారి
పరిపాలన చేయటం కాదు, సమాజానికి అవసరమైన మంచి పరిపాలకుణ్ణి తయారు చేయటం అని చెప్పి ఆశించాడు. దీనికోసం ప్లేటో 2 మార్గాలను ప్రయత్నించాడు. మొదటిది, ఉన్నటువంటి పరిపాలకులకు తత్వశాస్త్రంలో శిక్షణ ఇచ్చి అతన్ని తత్వవేత్తగా తయారు చేయడం. రెండవ మార్గం, తత్వవేత్తలను పరిపాలకులుగా రూపొందించడం. ఈ రెండే తన ముందున్నటువంటి జీవిత ఆశయాలుగా ప్లేటో భావించాడు. ఆ నేపథ్యంలోనే పరిపాలకుడికి తత్వశాస్త్రంలో శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో సైరక్యూస్ రాజ్యానికి వెళ్ళి సెకండ్ డియోనేషియస్కు ట్రైనింగ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ప్లేటో తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎంతగా సాధ్యం చేయాలని అనుకున్నాడు అంటే ఆ ప్రయత్నాన్ని విరమించుకోకుండా చివరి జీవిత కాలంలో మళ్ళొకసారి సెకండ్ డియోనేషియస్కు శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. కానీ రెండవసారి ఆ రాజు ప్లేటోని బానిసగా అమ్మివేస్తే తెలిసిన వాళ్ళ సహాయంతో తిరిగి ఎథెన్స్కు వచ్చాడు. మొదటిసారి సైరక్యూస్ రాజ్యానికి వెళ్ళి శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నం చేసి విఫలమైన తరువాత రెండవ మార్గంలో ప్రయత్నం చేశాడు. అంటే తత్వవేత్తలనైనా పరిపాలకుల్ని చేయాలి. అందుకోసం ఎథెన్స్కు తిరిగి వచ్చాడు. సహజంగా ధనికమైనటువంటి కుటుంబం కాబట్టి ఎథెన్స్ ఊరి చివర ఒక పెద్ద ప్లేస్ తీసుకొని దాంట్లో ఒక పాఠశాలను ప్లేటో ఏర్పాటు చేశాడు. ఇదే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అకాడమీ అనేటటువంటి పాఠశాల. ఇది ప్రథమ పాశ్చాత్య విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ అకాడమీలో అనేక సంవత్సరాలు ప్లేటో గడిపాడు. అక్కడే అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఈ అకాడమీ ఒక పరిశోధనా సంస్థగా, ఒక రాజకీయ సంస్థగా ప్రసిద్ధి చెందిందని బార్కర్ అభివర్ణించాడు. అంతేకాకుండా భవిష్యత్తు పాలకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా కూడాను అకాడమీ చాలా సంవత్సరాల పాటు పనిచేసింది. అయితే ప్లేటో గణిత శాస్త్రం పట్ల తనకున్నటువంటి ఆసక్తి వల్ల, ఎందుకంటే గణిత శాస్త్రం ఖచ్చితమైన స్పష్టమైన నిర్వచనాలను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రంలో కూడాను అట్లాంటి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాలు తయారు చేయవచ్చని భావించి ప్లేటో గణిత శాస్త్రానికి అమితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంతగా ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఆ అకాడమీ ప్రవేశ ద్వారం దగ్గర ఒక బోర్డు రాసి పెట్టాడు. దాని మీద రేఖాగణితంలో ప్రవేశం ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి, లేకపోతే రావద్దు అని చెప్పి రాయించి మరీ పెట్టాడు. అంటే గణిత శాస్త్రంలో ప్రవేశం ఉన్న వాళ్ళు మాత్రమే అకాడమీలో చదువుకోవడానికి అర్హులు. అట్లా గణిత శాస్త్రానికి ప్లేటో అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చాడు అని మనం చెప్పవచ్చు. ప్లేటో స్థాపించినటువంటి ఈ అకాడమీలో అనేక మంది విద్యార్థులు చేరి చదువుకున్నారు. ఆనాటి గ్రీకు నగర రాజ్యాలలో అనేక రాజ్యాలు ఈ అకాడమీ విద్యార్థులను తమ తమ దేశాలకు పిలిపించుకొని
తమ తమ దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను కూడాను రూపొందించుకోవడానికి ప్రయత్నం చేశాయి. ఈ అకాడమీ విద్యార్థిగానే అరిస్టాటిల్ కూడాను ప్లేటోకి శిష్యుడిగా విద్యను ఆర్జించాడు. అకాడమీ నడుస్తూ ఉన్నటువంటి కాలంలోనే రెండవసారి సెకండ్ డియోనేషియస్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది కూడాను విఫలమైంది. ఆ తర్వాత తిరిగి ఎథెన్స్ కు మరలి వచ్చాడు. ప్రశాంతంగా కొంతకాలం పాటు అకాడమీలో విద్యాబోధన చేస్తూ 348 BC 80 సంవత్సరాల వయసులో ప్లేటో మరణించాడు. ప్లేటో చేసినటువంటి రచనలు అజరామరమైనటువంటి రచనలు. ముఖ్యంగా సోక్రటీస్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు ప్లేటో ద్వారానే తెలుస్తున్నాయి. సోక్రటీస్ ఆయన కాలంలో ఎటువంటి రచనలు చేయలేదు. ఆయన వాద ప్రతివాదాలతోనే కాలం గడిచిపోయింది. కానీ సోక్రటీస్ జీవితం గురించి, సోక్రటీస్ వాద ప్రతివాదాలు, మరణశిక్ష, విచారణ, మరణం, ఇవన్నీ కూడాను మనకు సోక్రటీస్ విధానాలన్నీ కూడాను మనకు ప్లేటో ద్వారానే తెలుస్తున్నాయి. అపాలజీ, క్రీటో, సింపోజియం మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడాను సోక్రటీస్ జీవితం, సిద్ధాంతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు. ప్లేటో ద్వారానే మనం సోక్రటీస్ను చూడగలుగుతున్నాం. ఇక అకాడమీని స్థాపించిన తరువాత ప్లేటో ప్రసిద్ధమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. అదే ది రిపబ్లిక్ అనేటటువంటి గ్రంథం. నిజానికి రిపబ్లిక్ గ్రంథం అకాడమీలో చేరబోయేటటువంటి విద్యార్థులకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రాస్పెక్టస్ ను తెలియచెప్పేటటువంటి గ్రంథం, ఒక ప్రాస్పెక్టస్. అయితే ప్లేటో ఈ రిపబ్లిక్ గ్రంథంలోనే తన అత్యున్నతమైనటువంటి భావాలు, సిద్ధాంతాలు, తన ఆలోచనలు అన్నీ కూడాను ప్రతిఫలించేలా ప్రయత్నం చేశాడు. రిపబ్లిక్ గ్రంథానికి కన్సర్నింగ్ జస్టిస్ అని కూడా పేరు. ధర్మ సంబంధమైనటువంటి గ్రంథం. దీన్ని బట్టి రిపబ్లిక్ ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనం చూడవచ్చు. ఈ రిపబ్లిక్ గ్రంథంలో రాజకీయాలు, నీతి, మతం, సామాజిక శాస్త్రాలన్నింటినీ కూడాను ప్లేటో అధ్యయనం చేశాడు. ఇది మొత్తం 5 భాగాలుగా 10 అధ్యాయాలుగా విభజితమై ఉంది. ఆ తరువాత తాత్విక ప్రభువుల పాలనా సిద్ధాంతాన్ని వివరించినటువంటి గ్రంథం స్టేట్స్మెన్. 2 మార్గాల ద్వారా ప్లేటో తన ఆలోచనను అమలు చేయాల్సి ప్రయత్నం చేశాడని చెప్పుకున్నాం. మొదటిది ఉన్నటువంటి పరిపాలకుల్ని తత్వవేత్తగా తీర్చిదిద్దటం. రెండవది తత్వవేత్తను పరిపాలకుడిగా మార్చడం. మొదటి దానికోసం సైరక్యూస్ రాజ్యానికి వెళ్ళి ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, సక్సెస్ కాలేదు. ఈ ఫిలాసఫర్ని చక్రవర్తిగా చేయడం కోసం అకాడమీని స్థాపించాడు. కానీ ఈ అకాడమీ ద్వారా కూడా ప్లేటో ఆశించినటువంటి పరిపాలకుడు ప్లేటోకి లభ్యం కాలేదు. ఆ నేపథ్యంలో తన చివరి జీవిత కాలంలో తన భావజాలాన్ని బాగా తగ్గించుకుని ప్లేటో ది లాస్ అనేటటువంటి మరొక గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ప్లేటో ఆలోచనలు, భావాలు చాలా వరకు ఆ తీవ్రతను తగ్గించుకుని
ఒక సాధారణమైనటువంటి ఉత్తమ రాజ్యాన్ని ప్రతిపాదించడానికి ప్లేటో ప్రయత్నం చేశాడు. రిపబ్లిక్ లో పేర్కొన్నటువంటి పరిపాలకులు దొరకలేదు కాబట్టి, ఒకవేళ అట్లాంటి పరిపాలకులు దొరికితే రిపబ్లిక్ లో పేర్కొన్నటువంటి ఆదర్శ రాజ్యం అత్యంత ఉన్నతమైంది. దానికి బదులుగా అది కాదు, కానీ అది సాధ్యం కాకపోతే మాత్రమే ది లాస్ ఆదర్శ రాజ్యాన్ని అనుసరించమని ప్లేటో ప్రతిపాదించాడు. ప్లేటో రచనలన్నీ కూడాను డైలాగ్ పద్ధతిలో రాయబడ్డాయి, సంభాషణ రూపంలో ఉంటాయి. ఇప్పుడున్నటువంటి గ్రంథాలలాగా కాకుండా ఒక నాటకం లాగా పాత్రలు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా ప్లేటో తన భావాలను పలికించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ప్లేటో నిగమన తర్క పద్ధతిని అనుసరించాడు. వాస్తవ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుని ఆ సమస్య పరిష్కారానికి సంబంధం లేని ఊహాత్మకమైనటువంటి సిద్ధాంతాలను తయారు చేయటాన్ని నిగమన పద్ధతి అంటాం. స్వయంగా కవి, భావకుడు కాబట్టి ప్లేటో అత్యున్నతమైనటువంటి తాత్విక ఆలోచనలను పొందుపరిచాడు. ఇక ప్లేటో సిద్ధాంతం మొత్తానికి కూడాను సోక్రటీస్ భావాలు మూలమైనటువంటి ఆధారం. సోక్రటీస్ ప్రతిపాదించినటువంటి వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్, తర్వాత థియరీ ఆఫ్ నాలెడ్జ్, ఈ రెండు సిద్ధాంతాలను ప్లేటో మరింత విపులంగా వివరించడానికి ప్రయత్నం చేశాడు. సోఫిస్టులు తమ భావాలలో ఇంద్రియ జ్ఞానమే నిజమైన జ్ఞానం అన్నారు. ప్రత్యక్షంగా మనం ఏదైతే చూస్తామో అది మాత్రమే వాస్తవం, మనం చూడలేది కూడా వాస్తవం కాదు. కనుక మనం చూడండి ఏదైనా ఉంటే అది నమ్మాల్సిన అవసరం లేదు. కనుక ప్రత్యక్ష జ్ఞానమే నిజమైన జ్ఞానం అన్నారు సోఫిస్టులు. ఆ సోఫిస్టుల భావాలను సోక్రటీస్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రత్యక్ష జ్ఞానం నిజమైన జ్ఞానానికి ఆధారంగా ఉండి నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అవకాశం ఇస్తుందే కానీ అదే నిజమైన జ్ఞానం కాదు. ఎందుకంటే మనం చూస్తే కలిగేటటువంటి అభిప్రాయం నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా మన మనసులో ఏర్పడేటటువంటి భావాలనేవి, ఐడియాస్ అనేవి శాశ్వతమైనటువంటివి. ఆ భావాల ద్వారానే మనం సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సాధించగలుగుతాము. కనుక భావాలు శాశ్వతాలు అన్నాడు ప్లేటో. భావజ్ఞానం శాశ్వతమైన జ్ఞానం. భావాలు స్వయం భూతాలు, స్వతంత్రాలు, స్వయం సిద్ధాంతాలు మరియు నిరపేక్షాలు, చరమ యథార్థాలు అంటాడు ప్లేటో. దాన్ని మార్చడానికి వీల్లేదు. ఒకసారి భావం అంటూ ఏర్పడితే దాన్ని మార్చటం అనేది జరగదు. అది భావజ్ఞానం. ఇంద్రియ జ్ఞానం అనేది మార్పు చెందడానికి అవకాశం ఉన్నటువంటి జ్ఞానం, అందుకనే దాన్ని తాత్కాలిక జ్ఞానం లేదా అభిప్రాయం అంటాం. కానీ భావాలు మాత్రం మార్పు చెందటానికి వీలైనటువంటిది. కనుక నిజమైన జ్ఞానం అనేది మార్పు చెందటానికి వీలైనటువంటిది కాబట్టి భావజ్ఞానం నిజమైన జ్ఞానం అన్నది. అంతేకాకుండా భావాలు సార్వత్రికాలు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటాయి. ఒక మనిషికి ఇంకో రకంగా, ఇంకొక రకంకి ఇంకో రకంగా ఉండవు. పులి అని చెప్పంగానే ఏ వ్యక్తికైనా పులి యొక్క భావం మనసులో మెదులుతుంది, అది ఎవరైనా కానివ్వండి. అయితే ఈ పులి అనే భావం మనసులో మెదలాలి అంటే దాన్ని ముందు అతడు ప్రత్యక్షంగా చూసి ఉండాలి. అంటే ప్రత్యక్ష జ్ఞానం తనలో ఉండాలి.
ప్రత్యక్ష జ్ఞానం లేకుండా భావజ్ఞానం అనేది రాదు. ఆ ప్రత్యక్ష జ్ఞానం మీద ఆధారపడి వచ్చేటటువంటి భావజ్ఞానం శాశ్వతమైనటువంటి జ్ఞానం కనుక భావాలు శాశ్వతాలు. అంతేకాదు భావాలు చలన రహితాలు, మార్పు చెందనటువంటివి, నాశన రహితాలు అంటారు. ఒక వస్తువు గురించి మనం చెప్పేటప్పుడు సహజంగా ఆ వస్తువు ఎటువంటిది అనేది దానికి సంబంధించిన నిర్వచనంలో మనం చెప్తాం. ఈ నిర్వచనం అనేది ఆ వస్తువు యొక్క స్వభావం, ఆ వస్తువు యొక్క లక్షణాలు, దాని క్రియలు, ఇవన్నీ కూడాను దాంట్లో అంతర్లీనంగా ఉంటాయి. ఆ నిర్వచనం అనేది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఇవాళ ఒక రకంగా రేపు ఇంకో రకంగా ఉండదు. కనుక నిర్వచనం అనేది ఎప్పుడూ కూడాను నిరపేక్ష శాశ్వతం. మరి కంటికి కనిపించేటటువంటి లేదా ప్రత్యక్ష జ్ఞానం ద్వారా మనం చూసేటటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను భావాల ప్రతిబింబాలు ఉంటున్నాడు ప్లేటో. కనుక భావాల ప్రతిబింబాలనే మన మనసులో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనం ఆ వస్తువును చూస్తున్నాం తప్ప ఆ భావం అనేది మనలో లేకపోతే ఆ వస్తువును మనం ఐడెంటిఫై చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అంతేకాకుండా భావాలు కాల పరిధులకు అతీతాలు. ఇక ఒక కాలానికో ఒక సమయానికో పరిమితమైనవి కావు. అది ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడాను ఒకే రకంగా ఒకే విధంగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ భావజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్లేటో జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్లేటో జ్ఞాన సిద్ధాంతం గతితార్కిక ఆది భౌతిక తత్వంపై ఆధారపడి ఉంది. సత్యాన్వేషణలో యథార్థ జ్ఞానాన్ని సాధించడం కోసం సోక్రటీస్ అనుసరించిన ఈ పద్ధతిని ప్లేటో కూడా అనుసరించాడు. యథార్థ జ్ఞాన సముపార్జనకు గతితార్కిక హేతువాద భావాన్ని ప్లేటో అనుసరించాడు. విరుద్ధ ప్రత్యక్షాలలో యథార్థాన్ని గ్రహించటానికి ఆధారం నిర్ణయం అవుతుంది. కనుక సోఫిస్టులు ప్రతిపాదించినట్టుగా ప్రత్యక్ష జ్ఞానం అనేది నిజమైనటువంటి జ్ఞానం కాదు. దాని ద్వారా మనం పూర్తి జ్ఞానాన్ని సంపాదించలేము. కనుక వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అన్నాడు సోక్రటీస్. సుగుణమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ భావజ్ఞానం ఆధారంగా ప్లేటో ఆనాటి ఎథెన్స్ రాజ్యం ఎదుర్కొంటున్నటువంటి అస్థిరత, రాజకీయ అనైక్యత ఏదైతే ఉందో దాన్ని రూపుమాపటానికి ఒక సుస్థిరమైనటువంటి ఆదర్శ రాజ్య నమూనాను ప్లేటో ప్రతిపాదించాడు. ఈ ఆదర్శ రాజ్య నమూనా ప్లేటో ప్రతిపాదించిన భావజ్ఞానం జ్ఞాన సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది. మన లక్ష్యం, ప్లేటో ఉద్దేశ్యం అత్యున్నతమైనటువంటి ఆదర్శ రాజ్యాన్ని సాధించటం. ఆదర్శ రాజ్యం అంటే రాజ్యంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించటం, ఎవరికి ఎటువంటి కష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఉండటం. అందుకే రామరాజ్యం అంటాం. అంటే రాముడి కాలంలో ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా బ్రతికారు కాబట్టి మంచి పరిపాలకుడు, కాబట్టి రామరాజ్యం మంచి రాజ్యం. మరి అలాంటి మంచి రాజ్యం కావాలి అంటే, అత్యున్నతమైనటువంటి ఆదర్శ రాజ్యం సిద్ధించాలి అంటే మంచి ప్రజలు, మంచి పరిపాలకులు కావాలి. మంచివాళ్ళు అయినప్పుడే కదా మంచి రాజ్యం ఏర్పడేది. మంచి పరిపాలకుడు కావాలి. మంచి పరిపాలకుడు అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకుని చెడు చేయకుండా మంచిని మాత్రమే అనుసరించే వివేకవంతుడైన
పరిపాలకుడు కావాలి. వివేకవంతుడైన పరిపాలకుడు ఉన్నప్పుడు మంచి పరిపాలకుడు వస్తాడు. మరి అలాంటి వివేకవంతుడైన పరిపాలకుడు రావాలి అంటే చదువుకోవటం ద్వారా. ఎవరైతే బాగా చదువుకుంటారో అతడు అన్నీ తెలుసుకోగలుగుతాడు కాబట్టి మంచి పరిపాలకుడు రాగలుగుతాడు. మంచి పరిపాలకుడు వస్తే మంచి రాజ్యం ఏర్పడుతుందా అంటే ఏర్పడదు. కేవలం పరిపాలకుడు మంచివాడైనంత మాత్రాన మంచి రాజ్యం రాదు. పరిపాలకుడు ధర్మబద్ధంగా, నీతివంతంగా, న్యాయంగా పరిపాలన చేసినంత మాత్రాన మంచి రాజ్యం కాదు. మరి ఏం కావాలి? మంచి ప్రజలు కూడా కావాలి. మంచి పరిపాలకుడు, మంచి ప్రజలు ఉన్నప్పుడే మంచి రాజ్యం అనేది సాధ్యమవుతుంది. ప్రజలంతా సుఖంగా, సంతోషంగా, ఎవరికి ఏ కష్టం లేకుండా జీవించేటటువంటి రాజ్యం. మరి మంచి పరిపాలకుడు అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి పరిపాలకుడు. మరి మంచి ప్రజలు అంటే ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుని తప్పు చేయకుండా మంచి మాత్రమే చేసేటటువంటి ప్రజలు. మంచి ప్రజలు, మంచి పరిపాలకుడు ఉన్నప్పుడు మంచి రాజ్యం వస్తుంది. మరి మంచి ప్రజలు, మంచి పరిపాలకుడు అనేది ఎలా తెలుస్తుంది మనకు? వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ధర్మం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో వాళ్ళకు తెలియాలి. కనుక ఆదర్శ రాజ్యం సిద్ధించాలి అంటే ధర్మం తెలియాలి. పరిపాలకుడికి, ప్రజలకు. పరిపాలకుడు ఏం చేయాలో అనే విషయం పరిపాలకుడికి తెలియాలి. ప్రజలు ఏం చేయాలి అనే విషయం ప్రజలకు కూడా తెలియాలి. అంటే ఏది మంచో ఏది చెడో ధర్మం నేర్పుతుంది. కనుక ధర్మబద్ధమైనటువంటి ప్రజలు, ధర్మబద్ధమైన పరిపాలకుడు ఉన్నప్పుడు ఆదర్శ రాజ్యం సాధ్యమవుతుంది. మంచి ప్రజలు, మంచి పరిపాలకుడు. మంచి ప్రజలు, మంచి పరిపాలకుడు కావాలి అంటే వాళ్ళు ధర్మం తెలుసుకుని ఉండాలి. మరి ధర్మాన్ని ఎలా తెలుసుకుంటారు? ధర్మం తెలుసుకోవటం ఎలా వీలవుతుంది? ధర్మం అంటే ఏంటో తెలుసుకోవటం కోసం ప్లేటో ప్రత్యేకంగా ఒక సమగ్రమైనటువంటి విద్యా వ్యవస్థను ప్రతిపాదించాడు. విద్య ద్వారా ఎవరి కర్తవ్యాలేంటో వాళ్ళు తెలుసుకుని, ఎవరి బాధ్యతలేంటో వాళ్ళు తెలుసుకుని ఆ బాధ్యతలను ధర్మబద్ధంగా అనుసరించాలి. విద్య రెండు ప్రయోజనాలను ఆశించాడు ప్లేటో. మొదటిది, రాజ్యానికి అవసరమైనటువంటి తత్వవేత్తలను తయారు చేయడం. రెండవది, సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి కనీస విద్యను అందించడం. విద్యావంతులైతేనే కదా ధర్మం అంటే ఏంటో తెలుసుకునేది. కాబట్టి విద్య అందరికీ కూడాను తప్పనిసరి అన్నాడు ప్లేటో. ధర్మం విద్య ద్వారా వస్తుంది. ధర్మం తెలియాలి అంటే విద్య రావాలి. విద్య ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే సమాజ వర్గీకరణకు దారితీస్తుంది. వారు చదివినటువంటి చదువు ఆధారంగా సమాజంలో తమ తమ స్థానాలను వాళ్ళు అందుకుంటారు. విద్య అనేది ప్రజలను విద్యావంతుల్ని చేస్తుంది. సమాజంలో వాళ్ళ వాళ్ళ హోదాలను కూడా నిర్ధారిస్తుంది. వాళ్ళు చదివినటువంటి చదువును బట్టి ఎక్కువ చదువుకుంటే పెద్ద స్థాయి, తక్కువ చదువుకుంటే తక్కువ స్థాయి. చదువును బట్టే, మిగతావేవి కూడాను ఇక్కడ ముఖ్యం కాదు. కేవలం వాడికి ఉన్నటువంటి ప్రతిభను బట్టి సమాజంలో వాడి స్థానం ఏమిటి అనేది నిర్ధారించబడుతుంది. ఈ సమాజం వర్గీకరణ రెండు ప్రాథమిక సూత్రాల మీద ఆధారపడుతుంది అన్నాడు ప్లేటో. రెండు ప్రాథమిక సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది.
మొదటిది ఏంటి అంటే ఫంక్షనల్ స్పెషలైజేషన్, వృత్తి నైపుణ్య సిద్ధాంతం. ప్రతి వ్యక్తి తను ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో నైపుణ్యాన్ని సాధించాలి. అదే పనైనా కానివ్వండి, ఈ పని ఆ పని అనేది కాదు, ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో నైపుణ్యాన్ని సాధించాలి. ఉదాహరణకు వ్యవసాయం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వ్యవసాయం చేయటంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. వైద్యుడు ఉన్నాడు అనుకోండి, వైద్యం చేయటంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. విద్య ద్వారా వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తుల ఆధారంగా తాము ఏ వృత్తినైతే ఎంచుకున్నారో ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాలి. దీనివల్ల రాజ్యానికి ఉపయోగం ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి వస్తువులు తయారవుతాయి, మంచి వస్తువులు తయారవుతాయి. కాబట్టి వృత్తి నైపుణ్య సిద్ధాంతం. ఇంకా రెండవది జోక్య రహిత సిద్ధాంతం. జోక్య రహిత సిద్ధాంతం. వృత్తి నైపుణ్యమేమో ఎవరి పనిలో వాళ్ళు నైపుణ్యాన్ని సాధించాలి. రెండవది ఏంటి అంటే ఇంకొకరి వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. తన పని తాను మాత్రమే చేసుకోవాలి. తను చేస్తున్నటువంటి పనిని పక్కన పెట్టి వెళ్ళి ఇంకొకరి పనిలో జోక్యం చేసుకుని వాడి పనిని చెడగొట్టు. అంటే ఏ పని అయితే ఎంచుకున్నావో జీవితాంతం ఆ పనినే నిర్వర్తించాలి. ఉదాహరణకు కుండలు తయారు చేయటం ఇష్టం అనుకోండి, కుండలు తయారు చేయటం తీసుకున్న తర్వాత జీవితాంతం ఆ పనే చేయాలి, ఇంకో పనిలో పోవటానికి లేదు. వ్యవసాయం చేయదలుచుకున్నాం అనుకోండి, వ్యవసాయం మాత్రమే చేయాలి. కొన్నాళ్ళు చేసిన తర్వాత నాకు ఈ పని నచ్చలేదని చెప్పి ఇంకో పని చేస్తానంటే కుదరదు. లైఫ్ లాంగ్ ఆ పనిలోనే ఉండాలి. ఇంకొకరి వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది ఐడెంటిటీ ఉంటుంది. పక్కవాడి వ్యవహారాలలో జోక్యం ఉండదు కాబట్టి సమాజంలో శాంతి భద్రతలు చక్కగా ఉంటాయి. ప్రతి వ్యక్తి తన పని తాను చేసుకుంటూ ఇంకొకరి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? కనుక రెండు సిద్ధాంతాల మీద ఆధారపడి సమాజ వర్గీకరణ ఉంటుంది. ఒకటి వృత్తి నైపుణ్య సిద్ధాంతం, రెండవది జోక్య రహిత సిద్ధాంతం. ఈ సమాజ వర్గీకరణ విద్య మీద ఆధారపడి జరుగుతుంది. అంటే ఇప్పుడు కింది స్థాయి నుంచి మనం పైకి వెళ్తున్నాం. సమాజ వర్గీకరణ విద్య మీద ఆధారపడి జరుగుతుంది. విద్య ప్రజలకు పరిపాలకుడికి అవసరమైనటువంటి ధర్మాన్ని నేర్పుతుంది. అంటే జీవనోపాధిని చూపిస్తుంది. ఇంకొక వైపు మంచి పౌరులుగా ఎలా ఉండాలో దానికి అవసరమైనటువంటి ధర్మాన్ని కూడా నేర్పుతుంది. విద్య తప్పనిసరి కాబట్టి అందరూ చదువుకోవాల్సిందే, నేను చదువుకోనంటానికి లేదుగా. కాబట్టి విద్య ద్వారా ఇటు సమాజ వర్గీకరణ, అటు ధర్మాన్ని నేర్చుకోవటం. ధర్మం ఉత్తమ రాజ్యానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్రజలందరూ ధర్మబద్ధమైతే, ప్రజలందరూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తే, పరిపాలకుడు కూడా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే అది ఆటోమేటిక్గా మంచి రాజ్యం అవుతుంది. అయితే ఇట్లా వచ్చినటువంటి రాజ్యాన్ని ప్రజలు, పరిపాలకుడు అంతా బాగా చదువుకొని ఎవరి స్థాయిల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడాను అధికారాన్ని చలాయించేటటువంటి వ్యక్తులు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు అని చెప్పి ప్లేటో అనుమానించాడు. అధికారం చేతిలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆ అధికార దుర్వినియోగం ధర్మాన్ని నాశనం చేస్తుంది, ఆదర్శ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. కనుక అది జరగకుండా ఉండటం కోసం ప్లేటో ఎంత జాగ్రత్త తీసుకున్నాడు అంటే ఎవరైతే అధికారాన్ని చలాయిస్తారో వాళ్లకు ప్రత్యేకంగా కమ్యూనిజాన్ని ప్రతిపాదించాడు. కమ్యూనిజం అనేది ఈనాడు మనకున్నటువంటి కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించింది కాదు. ఒక నిషేధమైనటువంటి అర్థంలో దాన్ని ప్లేటో ఉపయోగించాడు. ఈ కమ్యూనిజం రెండు రకాలుగా ఉంటుంది.
మొదటిది వ్యక్తిగత ఆస్తి నిషేధం. పరిపాలకులకు లేదా ఎవరికైతే అధికారం చలాయించే అవకాశం ఉంటుందో వాళ్లకు వ్యక్తిగతంగా ఎటువంటి ఆస్తిపాస్తులు ఉండటానికి వీల్లేదు అన్నాడు. వ్యక్తిగతంగా ఆస్తిపాస్తులు లేకపోతే వాళ్ళ కోసం సంపాదించుకునే అవకాశం లేదు కదా. నాది అనేటటువంటి ఆలోచన వాళ్ళకు రాదు కదా. ఇక కాబట్టి నా అనేటటువంటి ఆలోచన లేకుండా ఉండటం కోసం స్వంత ఆస్తి నిషేధం. మరి తన కోసం సంపాదించుకోవద్దన్నారు కానీ మరి భార్యాపిల్లల కోసం సంపాదించుకోవద్దని లేదు కదా. అప్పుడు తన కుటుంబ సభ్యుల కోసం సంపాదించే అవకాశం ఉందిగా. అందుకోసం ప్లేటో ఏం చేశాడు అంటే స్వంత ఆస్తి నిషేధం, దాంతో పాటు కుటుంబ వ్యవస్థ రద్దు అన్నాడు. కుటుంబ వ్యవస్థ రద్దు అంటే పరిపాలకుడు వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకుంటేనే కదా భార్య, పిల్లలు, బంధువులు ఇవన్నీ ఉండేది. వాళ్ళ కోసం తప్పు చేసే అవకాశం ఉండేది. అసలు వివాహమే చేసుకోకపోతే వాడికంటూ ఎవరు ఉంటారు? ఉండదు. సొంతంగా ఆస్తి లేదు, తనకంటూ ఎవరూ లేదు. కాబట్టి ఇంకెవరి కోసం తప్పు చేస్తాడు? ఇంకెవరి కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు? చేసే అవకాశం లేదు. కాబట్టి స్వంత ఆస్తి నిషేధం, కుటుంబ వ్యవస్థ రద్దు. అంటే పరిపాలకుడికి స్వంత ఆస్తి ఉండటానికి వీల్లేదు, కుటుంబం కూడా ఉండటానికి వీల్లేదు. అలాంటి వాడు పరిపాలకుడు కావాలి అంటున్నాడు ప్లేటో. చెప్పుకోవడానికి చాలా బాగుంది, కానీ అట్లాంటి పరిపాలకుడు దొరుకుతాడా అనేది మన ముందు ఉన్నటువంటి సమస్య. సిద్ధాంతపరంగా మంచిదా కాదా అనేది కాదు, ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు దీన్ని మనం పాటించగలుగుతాము అనేది మొత్తం సిద్ధాంతాన్ని చదివిన తర్వాత మనం చూడవచ్చు. సో ఇది ఆదర్శ రాజ్య నమూనా. ఆదర్శ రాజ్యం, ధర్మ సిద్ధాంతం, విద్యా విధానం, విద్యా విధానం ద్వారా సమాజ వర్గీకరణ. సో ఆ సమాజ వర్గీకరణ మళ్ళీ వృత్తి నైపుణ్యం, జోక్య రహిత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధమైనటువంటి నమూనాను ప్రతిపాదించినటువంటి ప్లేటో రిపబ్లిక్ గ్రంథంలో ఈ ఆదర్శ రాజ్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ సిద్ధాంతం మొత్తం రిపబ్లిక్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అయితే రిపబ్లిక్ లో ప్రతిపాదించిన ఈ ఆదర్శ రాజ్యం ఆ తరువాతి కాలంలో ప్లేటోకు సుసాధ్యం కాకపోవడంతో చివరి కాలంలో ది లాస్ అనేటటువంటి ఇంకొక గ్రంథాన్ని ఆయన రచించాడు. ఆ గ్రంథంలో మరొక ఉత్తమ రాజ్యాన్ని ప్రతిపాదించడానికి ప్లేటో ప్రయత్నం చేశాడు. సో ప్లేటో తన ఆలోచనలు పూర్తిగా సోక్రటీస్ భావాలను అనుసరించి, ఎందుకంటే సోక్రటీస్ ద్వారా ప్లేటో బాగా ప్రభావితుడయ్యాడు. 8 సంవత్సరాల ప్లేటో శిష్యరికం సోక్రటీస్ ప్రభావం ప్లేటో మీద బాగా ఉండేలా చేసింది. సోక్రటీస్ మరణం కూడా ప్లేటో మీద బాగా ప్రభావాన్ని చూపించింది. కనుక పరిపాలకుడు అవ్వాల్సినటువంటి వ్యక్తి పరిపాలకుడు కావటానికి ఆసక్తి చూపించక ఆదర్శ రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఒక తత్వవేత్తగా తన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఏర్పడింది. సోక్రటీస్ అనుసరించినటువంటి భావాలు, జ్ఞాన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని ప్రతిపాదించాడు. సో ఇది ప్లేటో ఆదర్శ రాజ్యానికి సంబంధించిన పరిచయం. ఇక ఈ ఆదర్శ రాజ్యంలో ఒక్కొక్క అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మొదటిది ధర్మ సిద్ధాంతం. ఎందుకంటే ప్లేటో రిపబ్లిక్ గ్రంథం
ధర్మ సిద్ధాంతంతోనే మొదలవుతుంది. సోక్రటీస్ అతని అనుయాయుల రూపంలో కూర్చొని ధర్మానికి సంబంధించిన వాద ప్రతివాదనలతో రిపబ్లిక్ గ్రంథం మొదలైంది. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటో తెలిసినప్పుడు కదా ఆదర్శ రాజ్యం సాధ్యం కావటం. పరిపాలకుడికి ధర్మం అంటే తెలియాలి, ప్రజలకు కూడా ధర్మం అంటే తెలియాలి. అందుకోసం ధర్మం అంటే ఏమిటి అని చర్చించడానికి ముందు ప్లేటో అసలు ఆ కాలంలో ఎథెన్స్ లో అమలులో ఉన్నటువంటి వివిధ ధర్మాలేంటి, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని చర్చించిన తరువాత వాటిలో ఉన్నటువంటి లోపాలను వివరిస్తూ ఆ సిద్ధాంతాలను తిరస్కరిస్తూ ఆ తరువాత ప్లేటో తన ధర్మాన్ని గురించి చర్చించే ప్రయత్నం చేశాడు. కనుక ప్లేటో ధర్మాన్ని తనంతట తానుగా చెప్పలేదు. ముందు సోక్రటీస్ అతని అనుయాయుల రూపంలో ఆల్రెడీ అమలులో ఉన్నటువంటి ధర్మాలేంటో పరిశీలించి చర్చించి వాటన్నింటినీ తిరస్కరించిన తరువాత అప్పుడు ధర్మం అంటే ఏంటో ప్లేటో చెప్తున్నాడు. ఆనాటి ఎథెన్స్ సమాజంలో వివిధ ధర్మ సిద్ధాంతాలు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. వాటిల్లో మొదటిది కెఫాలస్ ధర్మం అంటాం. కెఫాలస్ ధర్మం. కెఫాలస్ అనే వ్యక్తి ఇతర దేశాల నుంచి ఎథెన్స్ కు వలస వచ్చినటువంటి ఒక సోఫిస్ట్. అయితే ఎథెన్స్ కు వలస వచ్చి అక్కడే నివాసం ఉన్నాడు. ప్రాచీన వ్యాపార వర్గ సాంప్రదాయాల నీతికి ప్రతినిధిగా కెఫాలస్ ఏమంటాడు అంటే, ధర్మం అంటే సత్యమును పలుకుట, ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇవ్వడం ధర్మం. సత్యమును పలుకుట, ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇవ్వడం. సత్యమును పలుకుట, ఎప్పుడూ నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వాలి. అంటే మనం ఎవరి నుంచి అయినా ఒక వస్తువును తీసుకున్నామనుకోండి, ఆ వస్తువుని ఎవరి నుంచి అయితే తీసుకున్నామో దాన్ని తిరిగి వాళ్లకు ఇచ్చేయాలి. ఒక వ్యక్తి ఒక పుస్తకం తెచ్చుకున్నాడు, మనం అది చూసి ఏదో పుస్తకం చూసి ఇస్తాను అని చెప్పి తీసుకున్నాం. ధర్మం ఏంటి? చూసిన తర్వాత ఆ వస్తువుని తిరిగి మళ్ళీ ఆ పుస్తకాన్ని ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అతనికి తిరిగి ఇచ్చేయాలి. ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఎవరి దగ్గర నుంచి అయినా ఒక వస్తువును మనం తీసుకుంటే తిరిగి ఆ వస్తువుని అతనికి ఇచ్చివేయాలి. ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఎప్పుడు నిజమే చెప్పగలుగుతామా? చెప్పలేకపోవచ్చు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనుకోండి, అబద్ధం ఆడవచ్చు. మరి అప్పుడు అబద్ధం చెప్పితే ధర్మం తప్పినట్టేగా, చెడ్డవాళ్ళం అన్నట్టేగా. బట్ ఎప్పుడూ నిజమే చెప్పడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎవరి వస్తువుని వాళ్లకు తిరిగి ఇచ్చేయాలి. ఎవరి వస్తువుని వాళ్లకు తిరిగి ఇవ్వటం అనేది ఒక్కోసారి వీలు కాకపోవచ్చు అన్నాడు సోక్రటీస్. ఎందుకు అంటే, ఓ పిచ్చివాడు రోడ్డు మీద నిలబడి ఏదో గొడవ చేస్తున్నాడు. అతని చేతిలో కత్తి ఉంది. ఏం చేస్తాడు మనకు తెలియదు. ఎవరికైనా హాని కలిగించవచ్చు. ఎందుకంటే తనకేం తెలియదు కాబట్టి, పిచ్చివాడు కాబట్టి. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చివాడివి, కత్తి నాకు ఇచ్చేసాయంటే ఇస్తాడా? అస్సలు ఇవ్వడు. పిచ్చివాడు అంటే ఒప్పుకోడు కదా. అందుకని ఏం చేయాలి? ఎలాగైనా అతని దగ్గర నుంచి ఆ వస్తువుని తిరిగి మనం తీసుకోవాలి. ముందు తీసుకుంటేనే ఎవరికి హాని కలగకుండా ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి
మంచి మాటలు చెప్పి నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా బుద్ధిమంతుడివి అని మంచి మాటలు చెప్పి, ఏది నీ దగ్గర కత్తి బాగుంది, ఒకసారి చూసి ఇస్తాను నువ్వు అది తీసుకోవాలి. మూడు బాగుంటే ఇస్తాడు, బాగాలేకపోతే ఏంటనేది మనకు తెలియదు. సరే మూడు బాగుంది చూసి ఇస్తానంటే ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ధర్మం ప్రకారం ఆ కత్తిని తిరిగి అతనికి ఇచ్చేయాలి. ఎందుకంటే అది అతనికి చెందింది, ఆ వస్తువు అతనిది. ధర్మం ఏం చెప్తోంది? ఎవరి వస్తువును వాళ్ళకి తిరిగి ఇమ్మని చెప్తోంది. మరి ఆ కత్తి అనేది పిచ్చివాడిది కాబట్టి పిచ్చివాడికి తిరిగి ఇవ్వాలి. మరి తీసుకున్న తర్వాత నువ్వు తిరిగిస్తావా? తిరిగి ఇవ్వటం కోసం తీసుకున్నావా? తీసుకోలేదు కదా. అంటే ముందే దురుద్దేశంతో తీసుకున్నావు, తిరిగి ఇచ్చే ఉద్దేశం నీకు లేదు. ఇప్పుడు ధర్మం నువ్వు తప్పినట్ట, పిచ్చివాడు తప్పినట్ట? మనమే తప్పినట్టు. మరి పిచ్చివాడి చేతిలో వస్తువు తిరిగి అతనికి ఇచ్చివేయడం అనేది ధర్మం ఎలా అవుతుంది? ఎందుకంటే తీసుకున్నదే అతడు సమాజానికో వ్యక్తికో హాని చేస్తాడనే ఉద్దేశ్యంతో, దాని నుంచి తప్పించటం కోసం, ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగకుండా చూడటం కోసం ఆ వస్తువును మనం తీసుకున్నాం. కాబట్టి దాన్ని తిరిగి ఇవ్వటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ధర్మం తప్పినట్టు అవుతుంది. ఎప్పుడూ నిజమే చెప్పటం అనేది సాధ్యం కాదు. ఎవరి నుంచి అయినా ఒక వస్తువును తీసుకున్నట్టయితే తిరిగి దాన్ని అతనికే ఇచ్చివేయాలి అని అనటం కూడా అన్ని వేళలా సాధ్యం కాదు. సాధారణ పరిస్థితుల్లో వీలవచ్చు, కానీ అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి ఆ వస్తువును అతనికి ఇవ్వలేకపోవచ్చు. మరి ధర్మం ఒకసారి అనుసరించడం ఇంకొకసారి తప్పటం లాగా ఉండకూడదు కదా. ధర్మం అంటే ఒకే రకంగా ఉండాలి. మరి ఇక్కడేమో బాగున్నప్పుడేమో ఇస్తున్నాం, మంచివాడు కాకపోతే తీసుకుంటా ఉంటున్నాం. ఒకసారి ఇవ్వటం ఇంకోసారి తీసుకోవటం అనేది ధర్మంలో ఉండదు కదా, ఏదో ఒకటే ఉండాలి. కనుక కెఫాలస్ ప్రతిపాదించినట్టుగా సత్యమును పలకటం, ఎవరికి ఇవ్వవలసిన వస్తువు వారికి ఇవ్వడం అనేది ధర్మం వల్ల సాధ్యం కాదు అని ప్లేటో ఈ సిద్ధాంతాన్ని నిరాకరించాడు. ఎప్పుడూ నిజం చెప్పడం, ఎవరి వస్తువును వారికి తిరిగి ఇవ్వడం ధర్మం కాదు అన్నాడు. ఇక ఈ ధర్మాన్ని కొంచెం మారుస్తూ కెఫాలస్ కుమారుడైనటువంటి పాలిమార్కస్ ఎవరికి తగిన వస్తువును వారికి ఇవ్వడం ధర్మం అన్నాడు. ఎవరికి తగిన వస్తువుని అతనికి ఇవ్వడం. తగిన వస్తువుని అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్లయితే తిరిగి తీసుకునే అర్హత వాడికి ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిచ్చివాడి చేతిలో మనం కత్తి తీసుకున్నాం అనుకోండి, దాన్ని తిరిగి అతనికి ఇస్తామా? ఏమో. ఎందుకంటే తిరిగి తీసుకునే అర్హత అతనికి లేదు కాబట్టి. కనుక ఎవరికి తగినది వారికి ఇవ్వడం ధర్మం. అంటే తిరిగి తీసుకునే అర్హత ఉంటే అతనికి ఆ వస్తువుని ఇవ్వాలి, అర్హత లేకపోతే ఇవ్వవలసిన అవసరం లేదు. కనుక పాలిమార్కస్ ప్రతిపాదించిన ధర్మం ఏంటి అంటే, ఎవరికి తగిన వస్తువు అతనికి ఇవ్వడం ధర్మం. సో ఇది ప్లేటో ప్రతిపాదించినటువంటి ఆదర్శ రాజ్య నమూనా ధర్మ సిద్ధాంత ప్రారంభం. థ్యాంక్ యూ అన్నట్టు.